నాకు తెలిసి థియేటర్ ఒక రేంజ్లో ఊగిందనమాట ఇలా. ఎందుకంటే అంతమంది అరుస్తూ ఉంటే అది మామూలుగా లేదు, అదొక మ్యాజికల్ మూమెంట్ అని చెప్పాలి ఫర్ మీ ఆల్సో. అండ్ తెలుగు చలనచిత్ర సీమకి సర్దార్ అన్న సినిమాతో కార్తీ మరొకసారి సక్సెస్ అందించారు. అండ్ అంతేకాకుండా సర్దార్ అన్న సినిమాతో మరొకసారి సక్సెస్ అందుకున్నారు అని చెప్పాలి. క్వాలిటీ క్వాంటిటీ ఉన్న ఫిలిమ్సే చూస్ చేసుకుంటూ నేను సక్సెస్లు అందుకుంటూ ముందుకెళ్తాను అంటున్నారు కార్తీ అనమాట. అందుకనే ఆవారా చూసాము, ఖైదీ చూసాము, అండ్ ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ని చూసాము సర్దార్ అన్న రూపంలో. అండ్ ప్రిన్స్ పిక్చర్స్కి థ్యాంక్స్ చెప్పేయాలి. అండ్ అలాగే తెలుగులో మనందరికీ అందించిన మన అన్నపూర్ణ స్టూడియోస్కి మనం థ్యాంక్స్ చెప్పేయాలి. దాని తర్వాత పిఎస్ మిత్ర విజయన్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అండ్ మంచి సినిమాలకి మేము ఉంటాము, మంచి సినిమాలు మేము అందిస్తాము, మేము సపోర్ట్గా ఉంటాము అనుకుంటూ అన్నపూర్ణ స్టూడియోస్ మరొకసారి ప్రేమని కార్తీ గారి వైపు చాటుతూ అండ్ సినిమా ప్రేమని ఈ సినిమా మీద చాటి అండ్ ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించారని చెప్పాలి. అండ్ సుప్రియ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఆవిడ ఎంత అందంగా ఉంటారో ఆవిడ హృదయం కూడా అంతే అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సుప్రియాజీ. ఇంకా పిలిచేద్దాం మన సర్దార్ని. వన్స్ స్పై ఆల్వేస్ స్పై అండ్ అమేజింగ్ మాటలు లేవు అసలు. సో వన్ ఫోటో ఆప్, దాని తర్వాత మాట్లాడుకుందాం మనం. యా, ఈ సినిమాలో యాక్షన్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక పెద్ద మెసేజ్ ఉందన్నమాట. నాకు తెలిసినంత వరకు నీళ్లు లేకుండా మనం బతకగలమా చెప్పండి, కానీ అలాంటి నీళ్లు ఇప్పుడు తాగాలా లేదన్న డౌట్ని క్రియేట్ చేశారు. కానీ నిజంగానే అనిపిస్తుంది, కొన్నేళ్ల క్రితం మంచినీళ్ళు అంటే అవి కూడా కొనుక్కొని తాగుతామా అన్నారట, కానీ ఇప్పుడు అదే అయిపోయింది. ఇప్పుడు వంటకు కూడా కొనుక్కుంటున్నాం చాలా వరకు. సీరియస్లీ ఒక మంచి మెసేజ్ అందించారని చెప్పాలి. ఈ సినిమా అందరూ చూడాలి, ఖచ్చితంగా అందరూ చూడాలి. అండ్ ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. అండ్ ముందుగా అదిగో నేను అప్పట్లో అనుకున్నాను సుప్రియాజీ ఎందుకు ప్రమోషన్స్లో ఈ బాటిల్స్ పెట్టారా అని, ఇప్పుడు నాకు అర్థమైంది. సో ఎస్, మరి ఫస్ట్ మనం డైలాగ్ రైటర్కి మైక్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకు తెలిసిందే కదా నేను మీకే మైక్ ఇస్తాను ముందుగా అని చెప్పి, ప్రతిసారి డైలాగ్తో మొదలు పెడదామని. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి శుభ సాయంత్రం. సో దీపావళి కానుకగా మనకి రిలీజ్ అయిన సర్దార్ ఎంత పెద్ద హిట్ అయిందో మీకే తెలుసు. ఆవిడన్నట్టు థియేటర్లో జనాలు చాలా మూమెంట్స్కి గూస్ బంప్స్ అండ్ ఊగిపోవడం అయితే జరిగింది, ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీక్వెన్స్లు టువర్డ్స్ ది ఎండ్ క్లైమాక్స్లు. సో అండ్ వెరీ స్ట్రాంగ్ మెసేజ్తో చెప్పడం ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చాలా కష్టం అనిపిస్తుంది.
లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ గుడ్ ఇన్ఫర్మేషన్, జనాలకి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్. అది మిత్రన్ గారు చాలా బాగా స్క్రీన్ ప్లే చేసి కూర్చారు. అండ్ తెరకిచ్చిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆయన సీక్వెన్సెస్ కావచ్చు, జార్జ్ గారి కెమెరా వర్క్ కావచ్చు. సో వీటన్నిటితో అందమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ మాటలు రాయడానికి నాకు చాలా స్కోప్ ఉంది. సో ఊరికే ఏదో ఫిల్లర్గా ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ప్రతి సీన్ ఇస్ అన్ ఇంపార్టెంట్ సీన్ ఫర్ ద ఫిల్మ్. అందులో ఏ ఒక్క సీన్ తీసినా నెక్స్ట్ ప్రోగ్రెషన్ ఉండదు, నెక్స్ట్ సినిమా ఏంటో అర్థం కాదు. అంటే ఎవ్రీ సీన్ ఇస్ అన్ ఇంపార్టెంట్ సీన్ అనేది. సో దెర్ ఇస్ there won't be any lag in the screenplay while you're watching in the theatres. సో ఇంకా నేను చెప్పాల్సింది, నేను ఎప్పుడు రుణపడి ఉన్నా నా ఫస్ట్ సినిమా, నేను రాసిన ఫస్ట్ సినిమా ఆవారా. అప్పటి నుంచి కార్తీ అన్నతో రిలేషన్షిప్. సో అన్న అంటే అన్నానే, ఇంకొక ఫీలింగ్ లేదనమాట. అండ్ హీ ఈజ్ ఆల్సో షోయింగ్ ద సేమ్ లవ్ టు మీ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ ఈ సినిమా కూడా నేను రాయాలని కార్తీ అన్నే అన్నారు. సో ఆయన సినిమా రాయడానికి నాకు ఎప్పుడు అదే ఊపు ఉంటుంది. బికాజ్ వన్స్ ఎ కార్తీ ఫ్యాన్ ఇస్ ఆల్వేస్ ఎ కార్తీ ఫ్యాన్. ఏమిటి క్రేజీ. సో ఆన్ దాట్ నోట్ ఐ ఫినిష్ దిస్. అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. బికాజ్ కొన్ని సీక్వెన్స్లు అయితే మాస్ హిస్టరీరా మీరు ఫీల్ అవ్వాలి అంటే థియేటర్లోనే అది వర్కౌట్ అవుతుంది. సో ప్లీజ్ గో టు ది థియేటర్స్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రెజెంటింగ్ దిస్. సుప్రియ గారు వెల్కమ్. అండ్ అమేజింగ్ రైటింగ్ అని చెప్పాలి. అండ్ నాకు ఆ బుడ్డోడు డైలాగ్స్ కూడా చాలా చాలా నచ్చాయి. ఏంటి నేను మిస్ అవుతున్నాను ఆ బుడ్డతో ఇక్కడ, అసలు ఏం యాక్టింగ్. అండ్ మీరు థియేటర్లోనే చూడాలి అదేంటి అనేది తెలుసుకోవాలి అంటే. అలాగే శ్రీధర్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సాయిబాబా గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో వారిద్దరిని కూడా వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అవునా, మేము కష్టపడి చేసేసామే. సో ఇప్పుడు మనం డైరెక్టర్ గారికి మైక్ ఇచ్చేద్దాము. మిత్రన్ గారు మాట్లాడతారు. సో నిజంగా నాకు తెలిసి అమేజింగ్ సక్సెస్ అందుకున్నారు. తెలుగు ప్రేక్షకులు ఇవాళ నుంచి మిమ్మల్ని మీతో లవ్లో పడిపోయారు, తెలుగు సినిమా లవర్స్ అందరూ కూడా. సో యూ నీడ్ సబ్ టైటిల్స్ ఐ థింక్. సో యా, ఇట్స్ ఓకే సార్, యూ స్పీక్ ప్లీజ్. స్పీచ్. అందరికీ నమస్కారం. very happy with all the love that we are getting for this film. I'm very happy that the Telugu people have accepted this film, and just like how in our own state it has happened. Where? Okay. Sorry. Andariki namaskaram. Starting once again. So I'm very happy that our film has received so much of love here in the Telugu states. My first film, Abhimanyu, was also received very well over here. And now Sardar is also getting the same kind of reception. I'm very happy for it. I'm very thankful for Karthi sir for accepting this film, because when we first thought of making this film, it was a very ambitious project. And to make such an ambitious project, we need to first trust each other, and we need to trust that the audience will accept what we are trying to say. And not only the audience from the Tamil, also the audience from whoever is going to watch the film, be it any language. And it has happened that way. I'm really thankful for everyone who has accepted this film. It's been a heavy duty project, because it's been very stressful, very hard work, lot of hard work, especially for Karthi sir. Because we shot, I think, probably for 24 hours continuously for 3-4 days with all the makeup and all of that. So I'm very happy that this film is being received well. I want to thank my whole team. I want to thank my cameraman George. I want to thank my editor Ruben. I want to thank Dilip Master, who has done some fantastic action choreography, especially the interval block sequence. I want to thank all my technicians, Pattanam Rashid sir for doing excellent makeup, art director Kadir sir for doing excellent artwork, and costumes Praveen. So all of my technicians who have been very supportive, who have worked day and night without any sleep. I hope that after the release they sleep well, because that's the thing. After the film release, all my technicians are more relieved than happy that the film is hit, because they are all very stressed. They've all worked very hard. I think every single one of us, every single one of my technicians should cherish this moment. Thank you so much. Thank you so much. So once again, thank you and big congratulations, sir. Sir, Cambodia mission when, sir? Cambodia mission. Catch me. Cambodia mission is getting ready. Okay.
సో మిత్రంజీ దాని మీదే రన్ చేస్తున్నారనమాట. సో ఫాస్ట్గా వస్తుంది, పార్ట్ 2 కూడా ఉంది, అర్థమైంది. సో నా లైక్ మన బ్యూటిఫుల్ తనకిచ్చేద్దాం. రజిషా చాలా చాలా మంచి యాక్టరే కాదు, మంచి స్పీకర్ కూడా, ఇప్పుడు బాగా మాట్లాడతారు తను. అందరికీ నమస్కారం. It's such a happy moment. We came here before the release of the film and now we are back after the release of the film. Meeku chaala chaala sandoshanga undi because the film has been received so well, and thank you so much Annapurna Studios for welcoming us again and promoting the film so well that it is reaching to each and every place in Telangana and Andhra Pradesh. And Sardar has released and you can see how much praise Karthi sir is getting, and it's all so well deserved because he has been working day and night for the film and he has given his best, and I'm so happy that it is being well received by the audience also. So congratulations to you sir, and biggest thank you to Mitran sir because thank you so much for giving me Indu first of all. And I'm so happy that Indu and Sardar's portions have also worked out well. Thank you so much to the entire cast and crew of the film, and especially to Lakshman sir for shouldering this entire project. Thank you so much for the audience. Chala chala sandosham. Thank you. థ్యాంక్ యూ రజిషా, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించినా కూడా జనాలు అరుస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీ మధ్య సీన్స్. అసలు నిన్ననే రిలీజ్ అయింది, నేను ఇంకా రివీల్ చేయలేను, అది కదా నా ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు మన సుప్రియ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ మా తెలుగు ప్రెస్ మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో సర్దార్ సినిమా రిలీజ్ చేసినందుకు వీఆర్ వెరీ వెరీ చాలా గర్వంగా ఉంది. ఒక మంచి సినిమా, ఏ లాంగ్వేజ్లో లాంగ్వేజ్ అని చూడకుండా ఒక మంచి సినిమా తీశారు, కష్టపడి తీశారు. ఇది తీస్తున్నారు అనగా మనకు ఒక సూచన వచ్చి వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో మీతో చేద్దాము అని అనుకుంటున్నారు, మీరు చేద్దాము అని అనుకుంటున్నారంటే దానికి మెయిన్ రీజన్ మా కార్తీ. సో మా కార్తీ గారు సినిమా చేస్తున్నారు అని అంటే ఇది మేము రిలీజ్ చేయగలుగుతాము అని అంటే దానికన్నా ఇంకా సంతోషమైంది ఏముండదు. సో మా నాగార్జున గారు సినిమా అన్నారు, గో అహెడ్ అని అన్నారు, లెట్స్ డూ ఇట్ అని అన్నారు. సో ఒక దివాళీ పండగకి తమిళనాడులో అది పెద్ద పండగ. మనకి ఎంత పెద్ద పండగ అయినా కూడా మన సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు తీసుకురాం, కానీ ఈసారి 4 సినిమాలు రిలీజ్ అవ్వటం, ఒక పెద్ద వీకెండ్లో మళ్ళీ థియేటర్లు కొంచెం కలకళ్ళాడటం, ఇది మనకు అవసరం. సో వీ థ్యాంక్ యూ కార్తీ మిత్రన్ గారు ఫర్ గివింగ్ అ వెరీ గుడ్ ఫిల్మ్. బికాజ్ ఈ టైంలో మనకి ఏంటంటే థియేటర్లో మనుషులు, మన జనాలు, యాక్చువల్లీ మన తెలుగు ప్రేక్షకుల కన్నా పెద్ద దేవుళ్ళు ఎవరు ఉండరండి. ఎందుకంటే ఎక్కడెక్కడ అందరూ అంటున్నా కూడా ఏ రాష్ట్రంలో ఏ లాంగ్వేజ్లో తెలుగు సినిమా ఏ సినిమా తీసినా అది బాగుంది అని అంటే ఫస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు మనమే. అది మనం కోవిడ్ తర్వాత చూసాము, హిందీలో కష్టపడుతున్నారు అని అంటాము, మనము కష్టపడ్డాము. కానీ ప్రతిసారి ఒక్క మంచి సినిమా వస్తే అది కన్నడ అవనివ్వండి, తమిళ అవనివ్వండి, ఏ లాంగ్వేజ్లో కానీ మన వాళ్ళు వచ్చేసి గబ ఫస్ట్ చూస్తారు. అలానే మీరు ఫస్ట్ బాగుంది అని అనేవాళ్ళు మీరే. సో థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రిన్స్ ప్రొడక్షన్స్ ఫర్ ట్రస్టింగ్ అస్. వాళ్ళు మమ్మల్ని నమ్మి సినిమా మన చేతుల్లో పెట్టి మీరు బాగా చూసుకోండి అని అన్నారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్. అండ్ కార్తీ, మా కార్తీ, సో ఐ విల్ నాట్ ఈవెన్ సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుప్రియాజీ, థ్యాంక్ యూ సో మచ్. అయితే నిజంగానే మా కార్తీ అన్నారు, అమ్మాయిలందరూ మేరే జాన్ అదే పాడుతూ ఉన్నారనమాట. అబ్బాయిలందరూ ఏం సర్దార్ యాక్షన్ మామూలుగా లేదంటున్నారు. అండ్ నేను చాలా వరకు చూసాను మీమ్స్ కానీ కామెంట్స్ కానీ, బొమ్మ బ్లాక్ బాస్టర్ చిరిగిపోయింది భయ్యా, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారనమాట. ఒక రేంజ్లో ఉంది అని చెప్పి. నిజంగా ఆడియన్స్ ఎవరైతే వెళ్ళారో చూసారో వాళ్ళందరికీ ఇదే ఫీలింగ్ ఉంది. అండ్ అటు చంద్రబోస్గా ఇటు సర్దార్గా మీరు చేసిన ఆ ఎంటర్టైన్మెంట్, దాంతోపాటు యాక్షన్ సీక్వెన్సెస్కి నాకు తెలిసి బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. అందుకే దీపావళికి అతిపెద్ద టపాసులాగా సక్సెస్ సౌండ్ ఇచ్చింది సర్దార్ అని చెప్పాలి. సో ఇప్పుడు మన కార్తీ గారు మాట్లాడతారు. మన సర్దార్ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు ఒక విషయం నాకు అనిపించింది. ఇండియాలో సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఒక పెద్ద బ్లెస్సింగ్. ముఖ్యంగా ప్రొడ్యూసర్గా, యాక్టర్గా, డైరెక్టర్గా ఉండడం అనేది పెద్ద బ్లెస్సింగ్. ఇండియా లాంటి ఒక కంట్రీలో మాత్రమే థియేటర్స్ ఉన్నాయి. హాయిగా సేఫ్గా ప్రజలు వెళ్ళి సినిమా చూడొచ్చు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఎన్నో కంట్రీలో లేదు.
బట్ ఇక్కడ సినిమా అనేది ఒక కల్చర్, ఇట్స్ రిలీజన్. సో ఇలాంటి ఒక కంట్రీలో యాక్టర్గా ఉండడం అనేది ఇప్పుడు ఐ స్టిల్ ఫీల్ బ్లెస్డ్ అగైన్ అండ్ అగైన్. అండ్ బ్రింగింగ్ సర్దార్ టు యూ వాజ్ ఆల్వేస్ వెరీ స్పెషల్. చాలా అంబిషియస్ ప్రాజెక్ట్. ఐ థింక్ ఫ్రమ్ ద వర్డ్ గో అప్పటి నుంచి మనకు తెలుసు ఈ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ డూయింగ్ అ వార్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. అండ్ ఐ వాజ్ ఆల్రెడీ డూయింగ్ అ వార్. PS1 జరిగేటప్పుడు ఇది స్టార్ట్ అయింది. సో ఐ నో ఐ హ్యావ్ వన్ మోర్ వార్ టు ఫైట్. పొన్నియిన్ సెల్వన్ తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద సినిమా నాకు అప్పుడే తెలిసింది. బట్ ద వే మిత్రన్ రోట్ ఇట్ అండ్ ద వే హీ డోర్ ఇట్ సో మచ్ కేర్, దట్ వాస్ వెరీ వెరీ స్పెషల్. ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురావడం, ఏదో ఒకటి చెప్పడం అది మాత్రం కాదు, దాన్ని కరెక్ట్గా చేయాలి, అది అందరికీ అర్థం అయ్యేలా చేయాలి అనేది అంత శ్రమ తీసుకుంటాడు. అండ్ వన్ స్పెషల్ థింగ్ అబౌట్ మిత్రన్ ఇస్ హీ మేక్స్ ఎవ్రీబడి పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నేను డైరెక్టర్, నేను చెప్పేది మీరు చేయండి సార్ ప్లీజ్, అలా కాదు సార్ మీరు చెప్పండి, కెమెరామ్యాన్తో కానీ స్పాట్లో ఉన్న అందరితో మాట్లాడి హీ మేడ్ అస్ ఆల్ ఫీల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. వీ ఆల్ ఫెల్ట్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు దిస్ ఫిల్మ్. I think that's first a big success for this film, that every day we loved going to the sets. 20 hours shoot చేసినా కూడా రేపు నేను షూటింగ్ వెళ్ళాను. అంత టార్చర్ తర్వాత కూడా నేను స్టేషన్ షూటింగ్ స్పాట్కి వెళ్ళానంటే ఐ థింక్ ఐ వాజ్ ఆల్వేస్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ ఆల్ ద క్రూ దేర్. అది మనం మెయిన్ టెక్నీషియన్స్ మాత్రం కాదు, అది కెమెరా యూనిట్లో ఉన్న వాళ్ళందరూ, లైట్ మెన్ నుంచి గ్యాఫర్ నుంచి, ఏదో స్కూల్ బాయ్స్ అందరూ చేసి ఒక ప్రాజెక్ట్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటాడో అలా చేసాం ఈ ప్రాజెక్ట్. అండ్ ఆల్రెడీ ఆయన తీసుకున్న ప్రతి లొకేషన్, ప్రతి సీన్ మీరు చూస్తే ఇట్స్ అ డిఫరెంట్ సెటప్, ఇట్స్ అ డిఫరెంట్ సెట్ పీస్. దాన్ని బిలీవబుల్గా తీసుకురావాలంటే అంత ఈజీ కాదు. ఐ థింక్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు జార్జ్ అండ్ మిత్రన్ అండ్ కదర్ సార్ ఫర్ క్రియేటింగ్ దోస్ యునీక్ లొకేషన్స్. బికాస్ ఇప్పుడు చెప్పొచ్చు, బికాస్ స్టోరీ హ్యాపెనింగ్ పాకిస్తాన్లో జరుగుతుంది, యునో ఇట్ గోస్ ఆల్ ఓవర్ అరౌండ్ ఇండియా అండ్ యూ హ్యావ్ టు మేక్ ఎవ్రీథింగ్ బిలీవబుల్. So that way I think I was very happy we are coming up with a state of the art top notch product. And by the same time hero is very grounded. ఏదో లెదర్ జాకెట్స్ వేసుకుని గ్లాసెస్ వేసుకునే హీరో కాదు, మన పల్లెటూరుల నుంచి పోయిన ఒక స్పై కాబట్టి ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ గ్రౌండెడ్ అండ్ దట్స్ వై ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ రిలేటింగ్ టు ఇట్. ఇప్పుడు వస్తున్న రియాక్షన్స్ వాజ్ సో టచింగ్. ఐఎమ్ సో హ్యాపీ. దీని ముందు కూడా కాకి సినిమా వచ్చినప్పుడు కానీ, ఖైదీ వచ్చినప్పుడు కానీ, కొత్త సినిమాలు ఏం తీసినా ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం మళ్ళీ మీరు ఇస్తున్నారు. సో మీరందరికీ పెద్ద ధన్యవాదాలు. అండ్ ఆఫ్టర్ వర్కింగ్ సో హార్డ్, ఈ రిసెప్షనే మనకి ఎవ్రీథింగ్, యూనో మోర్ దెన్ ఎనీథింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. అండ్ Rajisha gave a beautiful performance. And అందరూ చెప్తున్నారు ఇది స్ట్రైట్ ఫిల్మ్ లాగా ఉందని. రాకీ మళ్ళీ చేశారు, వెరీ గుడ్. ఇది కంటిన్యూ చేయి. అండ్ మిత్రన్ ఆల్రెడీ హ్యాస్ బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అభిమన్యుడి తర్వాత. ఎలా అభిమన్యుడి తర్వాత మీరు అందరికి ఫోన్ చూస్తే భయం వస్తుందో, ఇప్పుడు బాటిల్ చూస్తే భయం వస్తుంది తప్పకుండా. సో ఐ థింక్ ఈజ్ వెరీ గుడ్ అట్ స్కారింగ్ పీపుల్. బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎక్కడ చూసినా అందరికి ఇంటర్వెల్ క్యాంటీన్కి వెళ్తేప్పుడు నీళ్ళు కావాలా వద్దు, నీళ్ళే వద్దు, ఐస్ క్రీమ్ తీసుకుంటామన్న ఫీలింగ్ వచ్చింది. ఐ హోప్ దే రియలీ టేక్ ఇట్ సీరియస్లీ. బికాస్ అదే చెప్పాడు ముందు, నేను అభిమన్యుడి తీసాను, బట్ ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఫోన్స్ పెడుతున్నారు కానీ ఎవరికి ఆ భయం లేదు. అట్లీస్ట్ ఇది హెల్త్, మన హెల్త్, మా ఫ్యామిలీ హెల్త్ కాబట్టి అందరూ ఐ హోప్ దే టేక్ ఇట్ సీరియస్లీ. దాని మాత్రం కాదు, సినిమాలో ఎన్నో లేయర్స్ ఉన్నాయి. ఐఎమ్ షూర్ ప్రెస్ పీపుల్ మీరు అందరికి తెలుసు, మీరు దాన్ని ప్రజలకు చెప్పాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ నాగ్ గారు పేరు నా పేరు పక్కన ఉంటేనే అంత హ్యాపీగా ఉంటుంది. ఆ సినిమా ఇద్దరు చేసి కలిసిన ఊపిరి అంటే అంత స్పెషల్ సినిమా. ఇప్పుడు నేను ఎక్కడ పోయినా ఎయిర్పోర్ట్స్, ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ చీను అనే పిలుతున్నారు. సో స్టిల్ దే కాల్ మీ చీను. అప్పుడు ఖైదీ తర్వాతే పర్వాలేదు ఢిల్లీ అంటారు, ఇప్పుడు ఏమో సర్దార్ అంటున్నారు. బట్ అగైన్ నాగ్ సార్ కమింగ్ ఇన్ టు ద ఫిల్మ్, నో టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ నో సపోర్టింగ్ అస్ త్రూ అవుట్ అనేది ఇట్స్ ఆల్వేస్ స్పెషల్. ఐ కాంట్ సే థ్యాంక్ యూ. అన్నయ్యకి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి, ఐ వాంట్ సే థ్యాంక్ యూ. అండ్ సుప్రియ గారు, ఐఎమ్ సో హ్యాపీ యూ జాయిన్డ్ అస్ ఫర్ ద ప్రెస్ మీట్. ఐఎమ్ సో టచ్డ్. ఐ నో షీ నెవర్ కమ్స్ అవుట్. సో థ్యాంక్ యూ అండి. సో షీ ఆల్వేస్ మేక్స్ మీ ఫీల్ లైక్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. మీ అందరు ఇచ్చిన సపోర్ట్కి పెద్ద థ్యాంక్స్ అండి. అండ్ ఐ హ్యావ్ టు గో టు థియేటర్కి వెళ్ళి ప్రజలతో సినిమా చూడాలనేది ఆశ ఈరోజు. సో థియేటర్ కూడా వెళ్ళబోతున్నాము. అండ్ సో ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. రైట్, థియేటర్ టికెట్స్ మీరు బుక్ చేసుకున్నారా? ముందే దొరకట్లేదు సర్దార్. మా ప్రిన్స్ పిక్చర్స్ పాప నా ఫ్రెండ్, అతనికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. బికాస్ నా కెరీర్ లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ లక్ష్మణ్. లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీరు సినిమాకి వెళ్తా ఉంటున్నారు కదా సర్దార్కి, టికెట్స్ ముందే బుక్ చేసుకోవాలి.
హౌస్ఫుల్స్ ఉన్నాయి, మీకు కూడా నేను లాస్ట్ లో నుంచుని చూడొచ్చు. దే విల్ గివ్ మీ సీట్స్ అండి, నో ప్రాబ్లం. ఆపరేటర్ రూమ్ లో వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. అండ్ నిజంగా అన్ని హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి, ఇది చాలా ఒక శుభ సూచకం అని చెప్పాలి అనమాట. అండ్ ఈ రేంజ్ లో థియేటర్ కళకళలాడడం, అది కూడా దీవాలి సౌండ్స్ థియేటర్ లో రావడం అనేది అమేజింగ్ అసలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి పిఎస్ కి మీకు ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది, PS1 PS మిత్రన్. సో ఆల్ ద వెరీ బెస్ట్ కార్తీజీ. మీరు నాగ్ సార్ ఫ్యామిలీ అంటే తెలుగు ఫ్యామిలీ, తెలుగు ప్రేక్షకుల ఫ్యామిలీ, అండ్ మీరు అందరు మనసులో ఉన్నారు. ఇంకా ఇంకా మీ ఫ్యాన్ బేస్ని అలా పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు, బలగాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. సో మీరు ఇదే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ప్రశ్నలు ఉన్నాయి మన ఫ్యామిలీ నుంచి, అంటే మీడియా పీపుల్ నుంచి. సో ప్లీజ్. Hi, Karthi garu. First of Mithran, this is for you. Do you think the very idea, if it is used for good, the idea is too good actually? One nation, one pipeline. So if it is for good, how do you support that very idea? No, but the thing is, if it is done by the government, it is okay. The film is only talking about water privatization. If you make water commercial, right, it is everyone's right. Water is everyone's right. It should be given to everyone for free. If a private company takes it, then how are they going to do it for free? They are not going to do any service. It is the duty of the government to get that water to the people. It is not the job to commercialize water and to make it into a sales to sell water, which is wrong. That is what we are trying to say in this film. Karthi garu, సర్దార్ క్యారెక్టర్ ప్లే చేసిన ఆయన మీద మీకు ఏమైనా జెలస్ ఉందా? అంటే లైక్ ఆయన ఎవరు, ఇంకో ఆర్టిస్ట్ ఎవరు? అదే ఇలాగే జరిగింది అక్కడ కూడా. ఇక్కడ సర్దార్ లేదన్నారు, ఇక్కడ దెన్ ఐ రియలైజ్ ఇట్స్ మీ ఓన్లీ కదా అని. అదే ట్రై చేద్దామండి. బికాస్ డబుల్ యాక్షన్ అన్నప్పుడు మళ్ళీ కార్తే బోర్ కొట్టకూడదు. సో నాకు కూడా ఐ థింక్ హ్యావ్ టు హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి వీ రియలీ ట్రైడ్ హార్డ్. అండ్ ప్రాస్థెటిక్స్ లేకుండా ఎంత రియల్గా చేయవచ్చని రాషిద్ గారితో ఐ థింక్ వీ ట్రైడ్ 2-3 days ఆఫ్ టెస్ట్ షూట్స్. ఆ తర్వాతనే కన్విన్స్ అయ్యాను, ఓకే ఇది కార్తీలా లేదు, ఇది సర్దార్లా ఉందని నేను కన్విన్స్ అయ్యాను. ఆ తర్వాత ఫోటో షూట్స్ చేసి అండ్ దెన్ వీ అండర్స్టూడ్ ఇట్స్ గ్రేట్. బట్ వన్ థింగ్ వాజ్, అది ప్రాస్థెటిక్స్ కాదు కాబట్టి ఎవ్రీడే ఇట్ వాస్ డూయింగ్ ఆర్ట్. ఊపిరిలాగా ఆర్ట్ కాదు, రియల్ ఆర్ట్. ప్రాపర్గా నిల్చుని ఐ హాస్ టు వర్క్ ఆన్ మీ ఫర్ 2.5 to 3 hours ఎవ్రీడే. అది తీయడం కూడా 1 hour. సో ఎవ్రీడే 4 hours జస్ట్ మేకప్ టైం. కార్తీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సినిమాలో మీరు ట్రెండ్ అవ్వడానికి మీడియా ముఖ్య పాత్ర పోషించింది. మరి రియల్ లైఫ్లో మీ ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు మీడియా ఎలాంటి పాత్ర పోషించింది అనుకుంటున్నారు మీరు మీ సక్సెస్లో? నాకు ఫస్ట్ నాకు గుర్తొచ్చింది, ఫస్ట్ సినిమా నాకు వచ్చినప్పుడు గంగాధరన్ గారు ఒక ప్రెస్ వాళ్ళు రాశారు, ఒక మాట రాశారు రివ్యూలో. ఫస్ట్ సినిమాలో ఇంత పేరు తెచ్చింది శివాజీ గణేశన్ తర్వాత కార్తీ అని ఒక్క మాట రాశారు. ఆ మాట తమిళనాడులో ఉన్న అందరి నోట్లో వచ్చింది. సో మీరు ఇస్తున్నది బ్లెస్సింగ్ అండి. మీరు ఎలా చెప్తున్నారో అలాగే అర్థం చేసుకుంటారు ప్రజలు కూడా. సో యు ఆర్ ద హౌ డు ఐ సే యు ఆర్ ద బిగ్గెస్ట్ బ్రిడ్జ్. యు ఆర్ ఓన్లీ టేకింగ్ అస్ టు పీపుల్. కార్తీ, ఆఫ్టర్ అంటే ఎన్నో సినిమాలు ఎన్నో క్యారెక్టర్లు చేయొచ్చు, అలాగే సూర్య కూడా ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశారు. పర్టికులర్గా సర్దార్కి మీ అన్నయ్య అన్న ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చా, ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకొని అనుకోవచ్చు? ఎన్నో ఇన్స్పిరేషన్స్ ఆల్రెడీ ఉన్నారండి. కమల్ హాసన్ గారు ఎన్నో సినిమాలు చేశారు. అండ్ వి బోత్ దట్స్ వాట్ వీ ఫెల్ట్. ఈ కాన్సెప్ట్ అనేది ఐ థింక్ వీ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఇట్ రైట్. ఐ టోల్డ్ మిత్రన్ ఈ సినిమాకి నీ ఏ ఎక్స్క్యూజ్ మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది. అదే గోట్ ఫినిష్ అండి. వాట్ ఐ టోల్డ్ హిమ్ వాస్ యూ కెనాట్ గివ్ ఎనీ ఎక్స్క్యూజ్. కోవిడ్ వచ్చింది, సో స్క్రిప్ట్ రాయడానికి 2 years టైం పట్టింది. సో మేక్ ష్యూర్ ఇట్ వర్క్స్. అండ్ ఇప్పుడు శంకర్ గారు సినిమాలు మీరు చూస్తే దర్ ఇస్ ఆల్సో వన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ వాట్ ఈ కన్వేస్. దో ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి దర్ ఇస్ వన్ ఎడ్యుకేషన్ ఆల్సో ఇన్ దట్ ఫిల్మ్. అలా ఈ సినిమా కూడా మన ఇన్స్పిరేషన్ కూడా చెప్పవచ్చు దట్ వీ వాంటెడ్ టు సే ఇట్ యాజ్ ఎంటర్టైనింగ్ యాజ్ పాసిబుల్ బట్ ఆల్సో ఇన్ఫర్మేటివ్. సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కన్వేడ్ టు పీపుల్, వాట్ హీ రీసెర్చ్డ్, వాట్ హీ డిడ్, అది సరిగా చెప్పాలి. అండ్ ఎంత సింపుల్గా చెప్పాలంటే ఇట్ హ్యాస్ టు గో టు ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. ఏదో కొంచెం హైఫై సినిమాలో చదివిన వాళ్ళకి మాత్రం అర్థం చేసుకుంటే అది చాలు. It has to be understood by everybody. So I think that way there are so many films like Shankar Gar cinema, for example, which conveys a very strong message, but in a very entertaining way. పోలీస్ ఆఫీసర్గా కాకి తర్వాత చేసిన సినిమా ఇది. పోలీస్ ఆఫీసర్ సక్సెస్ మీకు నడుస్తుందని, కలిసి వస్తుందని అనిపిస్తుంది? It's always proud అండి. ఆఫీసర్గా నటించడం ఇట్స్ ఆల్వేస్ ప్రైడ్, బట్ సర్దార్గా నటించడం ఐ ఫెల్ట్ మోర్ ప్రౌడ్ బికాస్ అన్సంగ్ హీరోస్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏం అవార్డ్స్ లేవు, పీపుల్ డోంట్ ఈవెన్ నో దే ఎగ్జిస్ట్,
బట్ దే స్టిల్ డూ దేర్ జాబ్. ఇది చాలా గర్వపడ్డాను. మీరు సినిమా చూసారంటే ఫ్లాష్ బ్యాక్లో ఒక కాన్వర్సేషన్ ఉంటుంది, ఫోన్ కాన్వర్సేషన్. ఆ కాన్వర్సేషన్ చెప్పేటప్పుడు ఐ ఆల్మోస్ట్ హ్యాడ్ గూస్ బంప్స్. ఐ నో దట్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ సాక్రిఫైసింగ్ దేర్ లైఫ్ ఫర్ దిస్ కంట్రీ. తన ఫ్యామిలీకి కాదు, ది థింక్ ఎవ్రీబడి ఈజ్ మై ఫ్యామిలీ అండ్ ద డూ ఇట్. సో చాలా గర్వపడ్డాను. మిత్రన్ సార్, హలో సార్, మిత్రన్ సార్ హియర్ సార్. హలో, అన్నపూర్ణ స్టూడియో అంటే ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసింది. సో అలాంటి సంస్థ ద్వారా అంటే నాగార్జున గారితో ఊపిరి సినిమాతో రిలేషన్ ఉండొచ్చు, కార్తీక్ అప్పటి నుంచి తర్వాత కూడా ఫ్రెండ్ అయి ఉండొచ్చు. దానికోసమే ఆ ఫ్రెండ్లీ కోసమే అన్నపూర్ణ సంస్థ డబ్బింగ్ సినిమా చేసింది అనుకోవచ్చా? భవిష్యత్తులో ఇలాంటి మంచి సినిమా డబ్బింగ్ సినిమా అన్నపూర్ణ స్టూడియో సంస్థ ద్వారా తెలుగులో రిలీజ్ చేస్తారా? లేదండి, అంటే మీరు అన్నది నాగార్జున గారికి కార్తీక్ గారికి ఉన్న అనుబంధం ఒక కంఫర్ట్ తప్పనిచ్చి మనం సినిమా చేసినప్పుడు అసలు డబ్బింగ్ సినిమా అనే ఆలోచన కూడా రాలేదండి. ఒక మంచి సినిమా రిలీజ్ చేసి అది మనం రిలీజ్ చేసినప్పుడు మీరు అన్నట్టు అన్నారు కదా, డబ్బింగ్ అనే ఫీలింగ్ రాకుండా ఇదొక సినిమా అని తీసుకొస్తే ఎలా బాగుండు అనే ఒక ఐడియాతోనే చేశాను తప్పనిచ్చి ఇట్ ఈస్ నాట్ డబ్బింగ్ సినిమా. చేస్తామా అంటే తప్పకుండా చేస్తాం. 70 years నుంచి సినిమాలు చేస్తూనే ఉన్నాం. సో మంచి సినిమాలు చేస్తూనే ఉంటాం. అండ్ ఐ థింక్ మంచి సినిమాకి చేయటానికి మనం అంటే ప్రొడ్యూసర్ అనేవాళ్ళు చాలా రిస్క్ తీసుకుంటారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ వచ్చి మేమే సినిమా రిలీజ్ చేసుకుంటాం, మాకు మా సినిమా మీద నమ్మకం ఉంది అని అంటే చాలా గొప్ప విషయం. సో డిస్ట్రిబ్యూటర్ అంటే మేము వాళ్ళకి కరెక్ట్గా బిజినెస్ చేసి వాళ్ళకి రావాల్సిన పనులు వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి అందజేయటమే మా పని. అంతే, సినిమాని బాగా చూసుకోవటం. సో ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు అమ్ముకోకుండా మేము రిలీజ్ చేసుకుంటాము అని ముందుకు వచ్చి తెలుగులో ఒక వేరే రాష్ట్రం నుంచి వచ్చి చేస్తామంటూ చాలా ధైర్యం కావాలండి. ఇక్కడ కూడా వేరే రాష్ట్రాల నుంచి కాదు, ఇక్కడ కూడా ఏ నిర్మాత అయినా తనకు తను రిలీజ్ చేసుకునే పరిస్థితి ఉంటేనే సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీలో ఏర్పడింది. దీని మీద ఒక నిర్మాతగా మీరు ఏం చెప్తారు? అన్నపూర్ణ స్టూడియోస్ ఏ నిర్మాతకైనా వాళ్ళు సొంతంగా రిలీజ్ చేసుకుందాము, మా సినిమాని బాగా చూసుకోవాలి అంటే మా దగ్గరికి రండి, మేము చూసుకుంటాం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాగార్జున గారు చూసారా? అది ఇప్పుడే లోడ్ చేసి పెట్టాం. ఆయన బిగ్ బాస్లో ఉన్నట్టున్నారు, ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చినాక చూస్తారు. యా, హలో మిత్రన్ సార్, వన్ ఇండియా వన్ పైప్ లైన్, what is the inspiration for this concept and what are the toughest challenge for you making this movie? Is there any issues from the government or MNC companies if the country? Because you shown that story based on Tamil Nadu. No, there have been so many issues. It's not one single issue that we are talking about in this film. When it comes to water, Coimbatore city the municipal corporation of Coimbatore has started privatizing water distribution. Erode has started privatizing water distribution. So those incidences of water privatization is what inspired me to make this kind of a film. The thing about water privatization is that the effect of it will not be known now. It will be known only 15 years, 20 years later to our generation. So for us now, what is wrong with water privatization is what we will think. But the effect of it we will know only much later. Right? For an example, if you take what Pepsi and Coca-Cola kind of companies did, they completely destroyed the local soda market. Right? They started selling 200 ml of their cola products for 5 rupees. You remember those ads with Sachin Tendulkar and huge ads? Now what is that rate? Because they created that monopoly, then they started increasing the rate, and now they've completely become one monopoly and they've destroyed every other market. It's very similar to what will happen for water also. What will you do when they keep rising the price? So that was the inspiration for this film, basically. How much fiction and how much facts are there? It's a mix of fiction and fact, but mostly fiction only. The inspirations are from fact, but the story is fiction. No? So it's a lot of One India, One Pipeline itself is fiction. It's not fact. Yeah. Sir, is there any warning after movie release? What one? Can any person
Any authorities? No. If there was problem, it was should have been in censor. There was no problem at all. No. Sir, Karthi, congratulations for this film. Thank you. We saw that Sardar is wonderful character. After 60 years, the senior character. Right. So we expected more on the scenes of that scenery. So some angles we saw that Kamal sir is doing. Okay. So how you prepared for that? I spoke to Nasir garu, actor Nasir garuతో మాట్లాడాను. So 60 year అంటే ఏమవుతుంది సార్, మీకు ఎలా అనిపిస్తుంది? He said only climbing the stairs is difficult, otherwise I'm fine, I'm still young అని చెప్పారు. సో అలా డబ్బింగ్ కోసం ఇంకో ఆర్టిస్ట్ ఎంఎస్ భాస్కర్ సార్ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడారు. బికాస్ వాయిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏదో చూడ్డానికి మీరు ఓల్డ్ చేయవచ్చు, అది మేకప్ అండ్ పని, కానీ పర్ఫార్మెన్స్ అనేది, వాయిస్ అనేది నా పని కాబట్టి I spoke to him, then he gave us one track, one idea of how the voice will change 60 years తర్వాత. కొంచెం ఎక్స్ట్రా ఎయిర్ ఉంటుంది మాట్లాడేటప్పుడు, you will gasp అన్నప్పుడు. He gave me a lot of input, so దాన్ని తీసుకుంటూ we prepared for the character. But every day I think we used to fight. After every take I'll go to the monitor and say 60 year అనిపిస్తుందా లేదా కార్ది అనిపిస్తుందా అని. So sometimes we go for one more take or two more takes to show that it is coming out well. యాక్షన్ అప్పుడు కూడా అలాగే జరిగింది. ఓల్డ్ మ్యాన్ ఏదో ఒక వీల్ చైర్లో కూర్చుంటే పర్లేదు, పర్ఫామ్ చేయొచ్చు. బట్ టు డూ యాక్షన్ అండ్ డబుల్ యాక్షన్ ఆల్సో. సర్దార్ క్యారెక్టర్ మాత్రం అంటే పర్లేదు, విజయ్ క్యారెక్టర్ కూడా ఉంది కాబట్టి యూ హ్యావ్ టు బి డిఫరెన్స్ బిట్వీన్ ది యంగ్ అండ్ ద ఓల్డ్. సో దానికి కంపోజింగ్ నుంచి అండ్ if you watch, I'll use a lot of shoulder power. I won't use my fist. So I think we managed like that throughout the film. We planned everything, rendu characters. Thank you. Mithran sir, congrats sir. The first film I saw the digital impact, and now is the bottle water. So we are, so next what is that, Cambodia? And next time only planning, nothing has been decided. That's still research. Rest it. We're expecting senior Sardar character will be increased. No, we have to decide on that later, much later. Yeah, thank you. Karthi, are there any unexplored character you still want to play, any kind of some role? There are many characters, Andy. Yeah, mention about, what do you... See, I've always wanted to do something in period, and Kashmir try chesanu. There PS1 lo jarigindi. And I think it will come naturally. I think as you go in every film, sometimes a character will come, and then we'll try to make it different. You know, then from normal shade nunche adi maarutundi. So every time it is how well I can present that character without having any resemblance to any old character. Appudu I think that itself becomes challenging. But Nagaru chese character, Uppurlo character anta easy character kaadu. He has to act only with his eyes. That's also a very, very challenging character. Because I can move, I can do all comedy, but Nagaru has to sit throughout the day and you should see his performance, it's only in his eyes. So alanti character kuda chala kashtam. So the character is not only bravery and action adi matram kaadu, but even one small thing can change the entire performance. Your performance is being compared with Kamal Hassan's Vikram movie. I'll be very, very thankful for that if you say that. I'm very humbled by that. Thank you. Done? మిత్రం Oh, గారు, okay. హాయ్ సార్. సార్, కనిపించే హీరోలు ఆర్మీ బెటాలియన్ అయితే, కనిపించని హీరో గూఢాచారి అని మీరు సినిమాలో చూపించారు, పోర్ట్రేట్ చేశారు. అంటే ఒక ఎమోషన్ సీక్వెన్స్ ఉంది ఫాదర్ అండ్ సన్ మధ్య, వాళ్ళు ఆర్మీ నుంచి వచ్చినప్పుడు. అంటే అలాంటి ఎమోషన్ సీక్వెన్స్ ఏమన్నా రిఫరెన్స్ తీసుకున్నారా చేయడానికి? Yeah, thank you. Reference, there was no reference actually. It was basically, I read a story about Ravindra Kaushik called The Black Tiger. So, when I read the story, the first thing I realized is, nobody knows about him. I had to read it somewhere after so much of research. We know everything about our great heroes, but we don't know about the heroes that sacrifice. Very difficult to find a story because you don't know about Ravindra Kaushik, no? But everyone should know because he was such a great hero. He made a huge sacrifice. He went into the Pakistan army. He became a major over there. He died for the country. He got caught. He was caught in Pakistan. He died for the country, and not a lot of people know about it. No medal, nothing. The government doesn't recognize him, right? So even the government said that he is not one of us. Because when a spy gets caught, the own government for whom you're being a spy will say that you are not part of us, right? So that emotion is what
got me, because that is it, that sacrifice is not known at all. So you put yourself in that person's shoes and you understand what kind of a great person will do that on purpose, will do that knowing that no one is going to appreciate me, no one is going to give me validation, no one is even going to recognize what I did, but I will still do it because it is good for the country. That emotion is my inspiration. Rajisha ma'am. Right, fine. Rajisha ma'am. When the Mitran was narrated the story, what was the reaction from you and how you are prepared for the role? Sir, when Mitran sir narrated, two things stood by me. One was the water story that we are all talking about, and I was wondering why we have not talked about this topic till now. It is so serious and it's so effective also. And the second thing which stood by me was that as sir was talking about Sardar and the spy character, my dad is an army officer. So we always talk about the people in the front, who go to the field area, who go for the war. We never really talk about the wives at home, who are equally sacrificing. So the character Indu, she stood with me because she was equally sacrificing as much as Sardar was. So I was very happy that sir was showing that angle of the story also. And of course, getting a chance to work with Karthi sir was a bonus. Thank you so much for your questions. How challenging being a superstar brother? చాలా ఛాలెంజింగ్ అండి. వెర్ ఎవర్ యూ గో దే విల్ కంపేర్. ఏం చేసినా అన్నయ్య ఇంత బాగా చేస్తారు, నాకు తెలుసు, నాకు ఇంతే వస్తుందని చెప్పాను. ఇట్స్ ఆల్వేస్ టఫ్, బట్ థ్యాంక్ఫుల్లీ ఐ చోస్ అ వెరీ డిఫరెంట్ ట్రాక్ ఆఫ్ ఫిల్మ్స్. అందుకే నేను ఇప్పుడు ఉన్నాను కదా. సో ఇట్ ఈస్ టఫ్ ఓన్లీ, but that way it's inspiring also, because I have to push myself to work hard. I think this much is hard work, then this hard work is there, then I have to catch up. So it works in both ways. What was the Surya's reaction and your family reaction after watching? అన్నయ్య ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు 1 hour తర్వాత నేను చెప్తాను. Right, thank you అండి, thanks for your questions. And yes, amazing. అది ఫస్ట్ సెకండ్ సినిమా అప్పుడు అనేవారు కార్తీ, నాకు తెలిసి సూర్య గారి బ్రదర్ అని. ఆ తర్వాత ఆయన సినిమాలు చూస్ చేసుకున్న విధానం, చేసిన విధానం త్రూ లైక్ కార్తీ పేరు మనందరికీ తెలుసు. అండ్ ఎస్, సెలబ్రేషన్స్, సక్సెస్ సెలబ్రేషన్స్, అదర్ సక్సెస్ సెలబ్రేషన్స్. ఆలస్యం ఎందుకు చెప్పండి, ఇప్పుడు హ్యాపీ బర్త్డే అని సర్దార్కి పాడాలా నేను? యా, సో కంగ్రాచులేషన్స్ మిత్రన్ జీ వన్స్ అగైన్, అండ్ టీమ్ అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. சர்தார், அதே கதா. கேக் ரொம்ப நல்லா இருக்கு.